ప్రస్తుతం మనతోటి బీజేవైఎం యువ నాయకులు ప్రకాష్ గారు అయితే ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా ఉన్నారన్న? బిందాస్ అన్న. నిజంగా బిందాస్ ఉన్నారా? బిందాస్ అన్న. మీ నాయకుడిని కానీ బీజేపీ కార్యకర్తలను కానీ మీ బీజేపీ పార్టీ వాళ్ళే బండి సంజయ్ని కానీ మిమ్మల్ని కానీ తొక్కేస్తుర్రు, అణిచివేస్తుర్రు అన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అట్లా బిందాస్ ఉన్నారు? ఇగోండి అన్న, నాయకుడు అంటే ప్రజల నుంచి వచ్చేటోడు. ఒకళ్ళు తొక్కుదామని చెప్పేసి, ఒకళ్ళు తొక్కి ముందు పోదామని చెప్పేసి ప్రయత్నించేటోళ్ళు ఎప్పుడు ఆడనే ఉంటారు. ఇలాంటి రోజు బండి సంజయ్ అన్న కొందరు కార్యకర్తల్ని రెడీ చేయడం జరిగింది, కొన్ని వేల కార్యకర్తల్ని రెడీ చేయడం జరిగింది. మరి తొక్కేది దరిద్రులకి ఎవరైతే చెప్తున్నారో దరిద్రులు, ఆ దరిద్రులకు చెప్తున్నాం పని చేసి పైకి రా. బండి సంజయ్ ఒక కాలు ఏలు మొక్కి తీసుకొచ్చుకోలే పదవి. బండి సంజయ్ ఇంటి చుట్టూ రౌండ్లు కొట్టేసి ఇంటి ముంగట వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటా తెచ్చుకోలే పదవి. ఇందాకేమన్నా కాళ్ళు కాలేలు మొక్కి తెచ్చుకోలే పదవి. చెప్పులు మోసింది ఎవరన్నా నెత్తిలో చెప్పు అన్న. ఒక గుడి కాడ ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు మీ అన్న లాంటి వాళ్ళు, మీ పెద్దవాళ్ళ అమ్మ లాంటి వాళ్ళు వస్తే ఏం చేస్తామంటే, కొన్ని చెప్పులు ఆడున్నా కానీ ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి పక్కకు జరపాల్సి వస్తుంది. అన్న కాలుతో తీయలేం, ఎందుకంటే పెద్దవాళ్ళ చెప్పులు ఎప్పుడైనా కానీ మీ అన్న మీ తల్లి చెప్పులు అట్లని కాలుతో జరుపుతావా? మీ అన్న నేను ఏమడుగుతున్నా అన్న ఏమడుగుతున్నా, అన్న చెప్పులు కాలుతో జరుపుతావా? మా ఇంట్లో అయితే మా సంస్కారంలో అయితే నేర్పించింది ఏంటంటే పెద్దల చెప్పులు అన్న, పెద్దల చెప్పులు అన్న. నేనేమంటున్నా అన్న ఒక గుడి కాడ, అది మీరు రాజకీయం చేస్తుండ్రీడా, అది అన్న. నేనేమంటున్నా, గుడి కాడ ఉన్నదాన్ని మీరు రాజకీయం చేయొద్దు. గుడి కాడ ఉన్నదాన్ని అది సాంప్రదాయం. హిందువుల సాంప్రదాయం ఏంటంటే, ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, తల్లి అన్న కానీ, తల్లిదండ్రి ఏజ్ లో ఎవరైనా ఉన్నా కానీ, పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, అన్న లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, మనం ఎవరికైనా పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చేటోళ్ళం ఎవరైనా ఉన్నా కానీ ఏం చేస్తామంటే, ఒక్కొక్కసారి పక్కన ఏమైనా ఉన్నాయి అనుకోండి, అప్పుడు తీసి పక్కన పెడతాం. అదే తప్పు, అదే చెప్పులు ఇంటికాడ మోసి ఉంటే, ఇంటికాడ కనిపించి ఉంటే దాన్ని చెప్పండి, దాన్ని రాజకీయం చేయండి, నేను ఒప్పుకుంటా. గుడికాడ అన్న, గుడికాడ నేను అడిగేది గుడికాడ చెప్పులు కాకుండా పోతాయా? లేదు అన్న, గుడికాడ తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ, ఇప్పుడు మా తమ్ముడే ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మా తమ్ముడే ఒక్కొక్కసారి చింటూ అది జరుపుమని చెప్తా, చింటూ ఆడ చెప్పులు అడ్డమవుతున్నది అంటే వాడు కాళ్ళతో తీయడు, గుర్తుపెట్టుకోండి. వాడు ఎప్పుడు చేతులతోటి తీస్తాడు. అంటే పెద్దోళ్ళకి మన తల్లిదండ్రులు ఏమని మరి అది నేర్పించిండ్రు అంటే, చెప్పులు ఏమైనా ఉంటే పెద్దలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఏమైనా అయితే పక్కన జరుపు అనేదానికి కారణం చేతులతోటి జరపాలి. మీరు ఇంత గొప్ప మాట్లాడుతారు ఓకే, కానీ అందరు అన్న మాట ఏందో తెలుసా, కేవలం పదవి కోసం అన్న. బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ దరిద్రులు చేసిన రాజకీయం అది. బీఆర్ఎస్ దరిద్రులు అందుకే ఓడిపోయినరుగా, అందు గురించే బుద్ధి చెప్పిండ్రు కదా. దేవుని కాడ రాజకీయం చేసినందుకే బుద్ధి చెప్పిండ్రు. దేవుని దగ్గర కూడా ప్రతి జాగాల హిందువులు బంధువులు అనడము. అన్న, బీజేపీ కాషాయం గురించి పనిచేస్తుంది. మేము గుళ్ళు కాపాడుకోవడానికైనా కానీ, హిందువులను కాపాడుకోవడైనా కానీ, ప్రజలను కాపాడుకోవాలైనా కానీ మేము దాని గురించి మేము పదవిల గురించి కాదన్నా, మేము అందరం అన్నా కదా ప్రజలు అన్న. ఫస్ట్ మేము హిందువులను కాపాడుకోవాలి ఫస్ట్, అంతే. ఒక హిందూ ఒక ముస్లిం ఇద్దరు సాగు బతుకులు అన్న, సాగు బతుకులు ఉంటే నీ నోటి నుంచి అంటున్నావు కదా, నేను ఫస్ట్ హిందువులను కాపాడుతా అంటే రైట్ ఒక మాట చెప్తున్నా. నువ్వు చెప్పినందుకు నువ్వు అదే ఒక ముస్లిం దగ్గరికి పో, అదే క్వశ్చన్ అడుగు. ఒక హిందూ ఒక ముస్లిం చనిపోతుంటే ఎవరిని కాపాడుతాడని అడుగు. ఆయన ఏమంటాడు? వాళ్ళు చేసే పని మేము చేస్తున్నాం, దాంట్లో తప్పేముంది? ఏముంటది? ఎవరైనా ఉండని హిందువులను కాపాడుకునే బాధ్యత మాది, అంతే. దాని తర్వాత ప్రజలకి సేవ కాడికి వస్తే. కానీ నీ రాజకీయంలో మాత్రం కేవలం హిందువులే ఉంటారు, గుర్తుపెట్టుకో. నువ్వు రాజకీయంలో ఉన్నావు, ఈడ ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, సిక్కులు అందరూ ఉంటారు కదా అన్న. ఇబ్బంది ఉంటే క్రిస్టియన్ ఉండని, సిక్కులు ఉండని, ముస్లింలు ఉండని, హిందువులు ఉండని, దాంట్లో ఇంకెవరైనా ఉండని, వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత నాది, అందరికి. కానీ నా వ్యక్తితరంగా వస్తే హిందువులను కాపాడుకునే బాధ్యత మాది. వ్యక్తితరంగా వస్తే ఏం సాధిస్తారన్న ఈ హిందుత్వం మీద రాజకీయం చేసి? మీరు ఎప్పుడు చూసినా హిందూ పేరు లేకుండా, హిందూ పేరు లేకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా కూడా హిందువులు బంధుగాలు అన్నప్పుడు, హిందువులు బంధుగాలు అన్నప్పుడు ఇదే మీడియా. నేను ఏమంటున్నా, హిందువులు బంధుగాలు అన్నప్పుడు కేసీఆర్ ని ఇదే మీడియా ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు హిందువులని పేరు రాలేదా?
అప్పుడు చెప్పినప్పుడు అసెంబ్లీలా ఇక్కడ విన్నా అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలా ఏమని మాట్లాడిండు విన్నారా మీరు? మేము ఎవరైతే బాబరీ మస్జిద్ ని కూలగొట్టిండ్రో వాళ్ళకి మేము వ్యతిరేకం. ఇప్పుడు బాబరీ మస్జిద్ గురించి ఎవరు కొట్లాడుతుండ్రు? ఇప్పుడు అయిపోయింది, గుడి కడుతున్నారు, అంత అయిపోయింది, అది కోర్ట్ డిసిజన్ నుంచి వచ్చింది. మళ్ళీ ఈయన అసెంబ్లీలో మాట్లాడతాడా? ఈ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకులైనా కానీ వీళ్ళు ఏడిపోయినారు. అప్పుడు చెప్పనీకి చేత కాలేదా వీళ్ళకి? అరే అది అయిపోయిందిరా నైనా, అయిపోయిన దానికి హిందువులందరూ కలిసి మొత్తం భారతదేశం కలిసి మొత్తం కట్టిస్తున్నారు ఆడ గుడిని కట్టించేటప్పుడు దాని గురించి ఎందుకు లేవనెత్తుతుండ్రని ఏ మీడియా ఎందుకు మాట్లాడలేదు? అసలు చర్చ దేని గురించి పెట్టినారు? అసెంబ్లీ చర్చ దేని గురించి ఉంటుంది? తెలంగాణ గురించి ఉంటుందా, యూపీ గురించి ఉంటుందా? మరి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతుండ్రు వీళ్ళు? అన్న నేను ఏమంటున్నా అసెంబ్లీ అనేది ఎంతకాలం కొట్టుకుంటారు మీరు ఇట్లా? అసెంబ్లీ అనేది దేనికి? తెలంగాణ గురించా, మొత్తం ఇండియా భారతదేశం గురించా? అసెంబ్లీలో చర్చ దేని గురించి వస్తుంది? తెలంగాణ ప్రజల గురించి వస్తుందా, మొత్తం ఇండియాలో ఉన్న ప్రజల గురించి వస్తుందా? మరి తెలంగాణ గురించి మాట్లాడాలి కదా. సందర్భోచితంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు మా దాంట్లో ఏ నాయకులైనా కానీ ఇవాళ వరకు గుజరాత్ గురించి అయినా కానీ యూపీ గురించి అయినా కానీ దేని గురించి అసెంబ్లీలో చర్చలు చేయలేదు. ప్రతి ఏ రోజైనా కానీ ఎప్పుడైనా అరే చర్చ చేసేటప్పుడు ఏమని అడుగుమంటే, చర్చ అన్నారు కదా, అసెంబ్లీలో చర్చ పెట్టేటప్పుడు ఏమని అడుగుమంటే, ఇదే రేవంత్ రెడ్డినైనా కానీ ఇదే కోమటిరెడ్డినైనా కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రెసిడెంట్ గవర్నమెంట్ నేలుతున్నారో వాళ్ళని ఏమని అడుగుమంటే, మన హోల్ సిటీ పోయిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ హాస్పిటల్ ఉంటుంది, దాని హాస్పిటల్ ఎదురుగానే కరెక్ట్ మన పిస్తా హౌస్ అనేది ఒకటి ఉంటుంది, చైల్డ్ ఆడ ఫేమస్ అది. దాని ముంగట నిలబడి ఇట్లా చూడమను, బిల్డింగ్ ని ఇట్లా చూడాల్సి వస్తుంది. లెఫ్ట్ చూడమని చెప్పు, రైట్ చూడమని చెప్పు, ఒక్క బిల్డింగ్ అనిపించదు 10 అంతస్తులది, ఒక్క 5 అంతస్తుల బిల్డింగ్ అనిపించదు. దాని గురించి చర్చ పెట్టమని, అది డెవలప్మెంట్ కాలేదని చెప్పమనండి. అదే రోడ్ పైన చూడండి ఏడబడితే ఆడ పార్కింగ్ చేస్తుంటారు, ఆ రోడ్ పైన ఓలేరు, నడుచుకుంటా కూడా ఓలేరు, అట్లా చూండి దాని మీద చర్చ పెట్టమని చెప్పండి. అదేంటిదన్నా 10 అంతస్తుల బిల్డింగ్ ఏది? హాస్పిటల్. మరి ఓఎస్సీ హాస్పిటల్ అయినప్పుడు మన ప్రజల బిల్డింగ్ వేరే హాస్పిటల్ నేను అడుగుతున్నా, ఇప్పుడు అన్న నీకో దెబ్బ తగిలిందో నాకే దెబ్బ తగిలిందో, నేను ఏమంటున్నా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నా. డెవలప్మెంట్ గురించి అట్లనే కొంచెం ముందుకోండి, కొంచెం ముందు పోయిన తర్వాత లెఫ్ట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకొని చక్కగా పోండి. మళ్ళీ ఇంకొకటి మీకు హాస్టల్ కనిపిస్తుంది, ఎవరిది? కాలేజ్ కనిపిస్తుంది, అదే ఓఎస్సీది. మళ్ళీ ఆడ నుంచి లెఫ్ట్ చూడండి, అటు నుంచి రైట్ చూడండి, ఇది మీకు 10 ఫ్లోర్స్ కనిపిస్తుంది. మళ్ళీ పక్కన ఉండాలి కదా, పక్కన కూడా 10 అంతస్తులే హాస్పిటలే ఉండని, కాలేజే ఉండని, ఇల్లులే ఉండని, అపార్ట్మెంట్లే ఉండని, ఏదైనా ఉండని, ఒక 10 అంతస్తులు ఉండాలి కదా. మరి అవేవి? మరి దాని గురించి చర్చ పెట్టరే. కాలేజీలు హాస్పిటల్ 10 అంతస్తులు కట్టారంటే పిల్లల కోసం. ఎవరు కట్టిండ్రు? ఎవరు నేను ఏమంటున్నా, ఎవరు కట్టింది ఎవరు? అసదుద్దీన్ వాళ్ళ లాభాన్ని గురించి, వాళ్ళ రాజకీయం చేయడానికి అక్కడ ఉన్న ప్రజలని మొత్తాన్ని తొక్కడం జరుగుతుంది. అదే సుచిత్ర వండి, అదే కొంపల్లి వండి, మళ్ళీ అదే కుక్కుట్పల్లి రండి, అదే మళ్ళీ మీరు హైటెక్ సిటీ వండి, మీరు ఏడికన్నా వండి చుట్టుపక్కల. ఇప్పుడు ఇలాంటి రోజు ఏదైనా కానీ మీకు 10 అంతస్తులు 20 అంతస్తులు అది గవర్నమెంటే ఉండని, ప్రైవేటే ఉండని, ఎమ్మెల్యేదే ఉండని, ఎమ్మెల్యే ఇంటి పక్కన కూడా 10 అంతస్తులు కనిపిస్తాయి. మరి అక్కడ ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతున్నా. మరి వేరే హాస్పిటల్ ఎందుకు గట్టని చేస్తలేరు అని అడుగుతున్నా. ఇలాంటి రోజు మళ్ళా ఏడున్నాయి. అరే అన్నా నేనేమంటున్నా ఇలాంటి రోజు హోల్ సిటీకి ఒక చరిత్ర ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి ప్రజల నుంచి అయినా కానీ, మనకి రెవెన్యూ అయినా కానీ అక్కడ నుంచి వచ్చేది ఉంటుండే ఒకప్పటి నుంచి చూసుకుంటే. అట్లాంటి జాగాలో ఫస్ట్ డెవలప్ అవుతుందా? గుట్టలు పుట్టలు ఉన్న జాగాల నుంచి డెవలప్ అవుతుందా? మళ్ళా మన అడవి అంటారు, మా సైడ్ అయితే అడవిలాగా ఉంటుండే. అట్లాంటి జాగాల 10 అంతస్తుల బిల్డింగ్ వచ్చినప్పుడు మరి హోల్ సిటీలో ఎందుకు 10 అంతస్తుల బిల్డింగ్ రాలేకపోయింది? మరి దాని మీద ఎందుకు చర్చ చేస్తలేరు? అదే మళ్ళీ డెవలప్ చేయరు. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ ఎమ్మెల్యేలు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ ఎమ్మెల్యేలు ముస్లింలని చెప్పుకుంటారు కానీ ముస్లింలని పైనికి రానియరు. మళ్ళీ దీని గురించి ఎందుకు చర్చ పెట్టారు? మరి ఆ వేరే ముస్లింలది వాళ్ళు కానిచ్చి ఉంటే ఇప్పటి వరకు అన్ని 10 అంతస్తుల బిల్డింగ్లు ఉంటుండే. మళ్ళా కేవలం ఈ ముస్లింలే కావాలని